హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రాగి పిండితో ఈ స్నాక్ని ప్రిపేర్ చేసి మీ పిల్లలు కనుక పెట్టారంటే ఆహా అనాల్సిందే. హెల్దీగా చాలా తక్కువ ఆయిల్తో ఈ గుంత పొంగనాల్ని ఇలా ప్రిపేర్ చేశారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకా మనం లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ ఎమ్మీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్ వరకు రాగి పిండిని వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే రాగి పిండిని తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక హాఫ్ కప్ వరకు బొంబాయి రవ్వని తీసుకోవాలి. మనం తీసుకునే ఈ రాగి పిండి బొంబాయి రవ్వ రెండు కూడా ఈక్వల్గా ఉండాలండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు సేమ్ అదే కప్పుతో ఒక హాఫ్ కప్ వరకు పెరుగుని వేసుకోవాలి. పెరుగు అనేది పుల్లగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాని కూడా వేసుకోవాలి. చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి. చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీర ఆకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లాన్ని కూడా వేసుకోవాలండి. మీరు కావాలంటే అల్లాన్ని దంచి కూడా వేసుకోవచ్చు. మీడియం సైజులో ఉన్నాయి క్యారెట్ని తీసుకొని సన్నగా తురిమి తీసుకోవాలి. మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కల్ని కట్ చేసుకుంటూ కూడా వేసుకోవచ్చు. ఒక స్పూను సాల్ట్ని వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక స్పూన్ తీసుకొని అన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ని తీసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ మన దోశ పిండి కన్సిస్టెన్సీలో ఉండేలాగా ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. గ్లాస్ వాటర్ మొత్తాన్ని కూడా ఒకేసారి వేయొద్దండి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మన దోశ పిండి కన్సిస్టెన్సీలో ఉండేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈక్వల్గా స్ప్రెడ్ చేసి ఒక మూతను పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు నాననివ్వాలి. 15 నిమిషాల తర్వాత మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. కన్సిస్టెన్సీ అనేది వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లు ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటేనే గుంత పొంగనాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల గుంత పొంగనాలు అనేవి పొంగుతూ చాలా బాగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గుంత పొంగనాల ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం కొంచెంగా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గుంత పొంగనాల బ్యాటర్ని కొంచెం కొంచెంగా ఇందులో వేసుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలండి. లేకపోతే మనం మొత్తం వేసేలోపు గుంత పొంగనాలు ఫస్ట్ వేసి మొత్తం కూడా మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ లోలో పెట్టుకొని పొంగనాలు మొత్తం వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. ఇలా పొంగనాలు మొత్తాన్ని కూడా వేసేసుకున్న తర్వాత పైన ఒక లిడ్ని పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకొని సెకండ్ వైపు కూడా చక్కగా ఒక 5 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వీటిని వేడివేడిగా టమాటా చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటాయండి. వీడియో క్లిప్పింగ్లో చూస్తేనే మీకు తెలుస్తుంది కదా ఈ రాగి పొంగనాలు అనేవి ఎంత కలర్ఫుల్గా వచ్చాయనేవి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ ఎమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.